అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాంధవి బెంగళూరు. ఈ వీడియోలో ఏంటా అనుకుంటున్నారా? రెండు ఇంగ్రీడియంట్స్తో 2 నిమిషాల్లో హెల్తీగా తయారు చేసుకునే ఒక వంటకాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను నా పద్ధతిలో. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బంగాళదుంపని తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా తురుముకోవాలి. తురుముకునే బంగాళదుంపని చక్కగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. దానిలోకి ఒక కోడిగుడ్ని యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంట్లో అందరికీ కార్న్ఫ్లవర్, మైదా ఉంటాయి కాబట్టి మనకి ఏది అందుబాటులో ఉంటే అది ఒక గుప్పుడు యాడ్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మిక్స్ చేసేసుకోండి. చాలామంది స్పైసీగా తింటారు కదా, వాళ్ళు మిరియాల పొడి కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ యాడ్ చేయాలి. కారం యాడ్ చేస్తే కూడా చేయొచ్చు, కానీ టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది. అది మీరు ఆప్షనల్గా చూసుకోండి. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ నాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసే విధానం చూసారా? నీట్గా మిక్స్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో మిశ్రమం, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇక నేను దీన్ని హెల్తీ అని ఎందుకన్నానో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. బంగాళదుంపలో స్టార్చ్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట. అలాగే కోడిగుడ్లో ప్రోటీన్ ఫుడ్ కదా, విటమిన్స్ ఉంటాయి. చూసారు, ఇది హెల్తీయే కదా. ఇక మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. బంగాళదుంప అనేది 17వ శతాబ్దం వరకు ప్రపంచంలో ఏ దేశానికి తెలియదండి. ప్రపంచ దేశాలకి ఎవ్వరికీ తెలియదట. ఎందుకంటే ఇది దక్షిణ అమెరికాలోనే ఉద్భవించింది. అందుకని తర్వాత ప్రపంచ దేశాలకి విస్తరించింది. మరి మన దేశానికి ఎవరు తీసుకొచ్చారనుకుంటున్నారా? ఐరోపా దేశస్తులే ఈ బంగాళదుంపను మన దేశానికి పరిచయం చేశారట. చూసారా, ఈ 17వ శతాబ్దం వరకు కూడా ఎవ్వరికీ తెలియని ఈ బంగాళదుంప ఇప్పుడు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో. ఇప్పుడు నేను చూపిస్తున్న కూడా ఈ వంటకం ప్రపంచ ప్రసిద్ధి చెందిన వంటకమే. ఈ రోజుల్లో బంగాళదుంపతో చేయని వంటకం ఏదన్నా ఉందో ప్రపంచ దేశాల్లో చెప్పండి. దీని గురించి యుద్ధాలే జరిగాయంట. బవేరియన్ అనే ఒక యుద్ధం పొటాటో యుద్ధంగా వివరణిస్తారట. చూసారుగా బంగాళదుంపకి ఎంత చరిత్ర ఉందో. ఇక మనం మిక్స్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని ఒక తవా పెట్టుకొని లేదా ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దానిలో చక్కగా బటర్ అప్లై చేసేసుకొని ఇలా రెండు వైపులా దోశలాగా మిక్స్ చేసుకోవడమే. చూడండి, దోశలాగా కాల్చుకోవాలన్నమాట రెండు వైపులా. చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. బటర్ స్మెల్తో నేను అసలు తినాలి ఎప్పుడెప్పుడు ప్లేట్లు వేసుకొని తినేద్దామా అనిపిస్తుంది. బటర్ అప్లై చేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందన్నమాట. హెల్దీ కూడా. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉపయోగపడుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, ఆఫ్టర్నూన్ లంచ్లో సైడ్ డిష్ లాగా కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట. చక్కగా ఇలా 2 స్లైసెస్గా మనం కట్ చేసేసుకొని ప్లేట్లో వేసుకొని ఎమ్మీగా తినేయడమే. చూసారా, వీడియో మీకు నచ్చినట్టే ఉన్నట్టుంది. నచ్చితే కనుక కామెంట్స్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్, బాయ్.